స్కాముల పర్వం, అమరావతిపురం, సర్కార్ రియల్ ఎస్టేట్ వెంచర్ హ్యాపీనెస్ టెండర్లో అక్రమాలు, 818 కోట్లతో సిఆర్డీఏ టెండర్ నోటిఫికేషన్ అంటూ కథనాన్నిచ్చారు. నిన్న చంద్రబాబు సుప్రీం రెడ్ బుక్కే రాజ్యాంగం, రాష్ట్రంలో బరి తెగించి వ్యవహరిస్తున్న సిఐడి అంటూ కథనాన్నిచ్చారు. ప్రధానంగా ప్రత్యర్థులపై దాడులు, మరోవైపు చంద్రబాబు గారి కేసుల్ని మొత్తం వాటిని సాక్షుల్ని మళ్ళీ ప్రభావితం చేసేందుకు, గతంలో ఇచ్చిన స్టేట్మెంట్ని విరుద్ధంగా ఇప్పించేందుకు విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారు. అలాగే దాని మీద కూడా కథనాన్ని ఇచ్చారు సాక్షిలో నిన్న. మరి ఇంత ద్రోహమా, ఎంత బరితెగింప, కూటమి సర్కార్ తీరుపై వైఎస్ జగన్ మండిపాటు, వరుసగా కేబినెట్ మీటింగులు, అమలుకు నోచుకోని పథకాలు, తల్లికి వందనం, రైతు భరోసా, ఎక్కడ చంద్రబాబు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 ఇస్తామన్నావా లేదా, ఇస్తామనలేదా, తల్లికి వందనం ఈ ఏడాదికి ఇవ్వం అని కేబినెట్లోనే తేల్చి చెప్పేశారు. ఇంతకన్నా మోసం, దగా ఏమైనా ఉంటుందా అని ప్రశ్నించిన వైఎస్ జగన్. ద్రవిడ యూనివర్సిటీలో స్కాప్ దందా, సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గంలో యూనివర్సిటీలో అధ్వాన్న పరిస్థితులు, ఆంగ్లానికే పట్టం, ప్రపంచంలో 1.7 బిలియన్ల మంది మాట్లాడే భాషగా ఆంగ్ల భాష ఉంది. 175 కోట్ల మంది ఈ భాషని, ఆంగ్ల భాషని మాట్లాడుతున్నారంటూ కథనాన్నిచ్చారు. ఇక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఎంత ఘోరంగా తయారైందంటే, జిఎస్టీ వసూళ్లలో బీహార్ కంటే కూడా తక్కువగా ఉంది. బీహార్లో 2% అదనంగా గతంలో కంటే 2% ఎక్కువగా వసూళ్ళు అయితే, ఆంధ్రప్రదేశ్లో -6% వసూళ్ళైనట్లుగా ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. ఇక బినామీలు, భూచోళ్ళు అంటూ ఈనాడు పత్రిక ఒక కథనాన్ని ఇచ్చింది. ఎవరో ఉత్తరం రాశారని చెప్పి మరి ఎవరెవరికి అంటగట్టడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇక బిల్డప్ బాబాయిలు రాస్తున్నారు కదా, సర్కారీ కొలువుల జాతర, 2686 ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం ప్రక్రియ కసరత్తు అంటూ వీళ్ళు రాసి ఇచ్చినా ఇవ్వకపోయినా డిఎస్సి పక్కన పోయింది, 15,000 ఉద్యోగాలు పోయినాయి బెవరేజ్ కార్పొరేషన్లో, ఇవన్నీ. అలాగే 2 లక్షల మంది వాలంటీర్లను తీసేశారు. అయినా కూడా సర్కారీ కొలువుల జాతర అంటూ బిల్డప్ బాబాయిలు అవి ఎప్పుడు ఇస్తారో తెలియదు కానీ కసరత్తు చేస్తున్నారంట, పెద్ద వార్త రాశారు. ఇక బాబు జీతాలు ఎప్పుడు ఇస్తారు, బాబు సర్కారుకు గురువుల ప్రశ్న, 1 పోయే 3 పోయే 6వ తేదీ వచ్చే అంటూ ఏపీలో టీచర్ల జీతాలు గతంలో ఒక్కరోజు లేట్ అయితే ఇంకేముంది జీతాలు ఇవ్వట్లేదని చెప్పి ప్రచారం చేసిన ఈనాడు, ఆంధ్రజ్యోతి అస్సలు నోరు విప్పట్లేదండి. ఇప్పుడు 6 రోజులైంది ఇంతవరకు జీతాలు ఇవ్వలేదట. మరి ఇప్పుడు చంద్రబాబు గారు, లోకేష్ గారు, విద్యా వ్యవస్థ నడుపుతున్న లోకేష్ గారు ఏం చెప్తారో చూడాలి. ఇక అదే టైంలో ఉద్యోగులకు వేధింపులు, ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ చైర్మన్ కాకర్ల వెంకటరామిరెడ్డి ధ్వజం, ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని ఉద్యోగులకు సంబంధించి కూటమి ప్రభుత్వం నెరవేర్చలేదు, వెంటనే ఐఆర్, మెరుగైన పిఆర్సీ ఇటువంటివన్నీ ఏమైపోయాయి, హామీలు ఇచ్చారు కదా చంద్రబాబు గారు, ఏమైపోయాయని ప్రశ్నిస్తున్నారు వెంకటరామిరెడ్డి గారు. ప్రతి ఇల్లు ఇక విద్యుత్ కేంద్రం అనట. ఈ బిల్డప్ బాబాయ్ ఉన్నారు కదా ఈ ఆంధ్రజ్యోతి వాళ్ళు, ఇక నేడు ప్రారంభిస్తారట. వీళ్ళు ఇక వేరే రేట్లు పెంచారన్న విషయాన్ని ఏమో పక్కకు దోసేసి అదేమో జగన్ పాపం అంట, ఇప్పుడు ఇదేమో చంద్రబాబు పుణ్యం అంట. మీరు సోలార్ ప్లాంట్లు వేలు లక్షల ఖర్చు పెట్టుకోండి, విద్యుత్ ఛార్జీలు మేము పెంచుకుంటూ పోతామని చెబుతున్నారు. అది చాలా బ్రహ్మాండమని వీళ్ళు చెప్తున్నారు. గంజాయిపై యుద్ధం, కూటమి సర్కార్ ప్రత్యేక చర్యలంట. ఇది ఒక బిల్డప్ ఇష్యూ. మొన్న కూడా పవన్ కళ్యాణ్ గారు వెళ్ళినప్పుడు గంజాయి పరిస్థితి గురించి సమస్యలు అవన్నీ కూడా ప్రస్తావనకు వచ్చాయి. ఈ మధ్య కూడా గంజాయి పెద్ద ఎత్తున సాగు చేస్తున్నట్లుగా వార్తలు వచ్చాయి. అయినప్పటికీ కూడా యుద్ధం చేస్తున్నట్లుగా ఆంధ్రజ్యోతి వారి బిల్డప్. ఇక ప్రధాని మోడీ సభ చరిత్రలో నిలిచిపోవాలని నిన్న విశాఖలో ఏర్పాట్లు పరిశీలించిన మంత్రులట. ఇక తెలంగాణకు సంబంధించి సాగు యోగ్యతతోనే భరోసా ఇస్తాము, సాగు భూమికే రైతు భరోసా అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. కులం పేరిట విషం జిమ్ముతున్నారంటూ ప్రధాని మోడీ మండిపడ్డారు. అలాగే హమాలీల సమ్మెతో పేదలకు పరేషానంటూ ఇక్కడ రేషన్ షాపులకి బియ్యం సమస్య మీద వార్తనిచ్చారు తెలంగాణలో. అలాగే రైతు భరోసాపై రేవంత్ పేచీ పెడుతున్నారంటూ మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. పోలవరం ముంపుపై అధ్యయనం చేస్తున్నారని ఇంకో కథనాన్ని ఇచ్చారు. హైదరాబాద్లో మంత్రి గారి మంత్రాంగం, ఆయన సంగతి కాస్త చూసుకోండి, ఏపీ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేసిన టీ సర్కార్. సో వీటి మీద ఒక్కొక్కటి కొద్దిసేపు నడుపుకుంటూ వెళదాం.